పోయిన ఎపిసోడ్లో ఏం చెప్పినానంటే భగవంతుడు ఏడుంటాడని అడిగిండు మళ్ళీ అయినా. అప్పుడు భగవంతుడు చెప్పిండు కదా, భగవంతుడు మీ మనసులోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు. ఎందుకంటే మనిషి కన్నా శ్రేష్టమైనది భూమి మీద ఏది లేదని చెప్పిండు భగవంతుడు. అంటే భగవంతుడు మనలో ఉంటాడు. మనలో ఎందుకు ఉంటాడు అంటే మనలో ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మలో ఉంటాడు. ఆ ఆత్మ ఏమవుతుంది? పరమాత్మలో కలిసిపోతుంది. అప్పుడు భగవంతుడు ఆత్మనే కోరుకుంటాడు కానీ శరీరాన్ని ఎందుకు కోరుకుంటాడు? కోరుకోడు. అందుకనే మీరు చేసే పూజ ఆత్మలో ఉండాలి కానీ శరీరంలో ఉండద్దు అని భగవంతుడు చెప్పిండు. అయ్యా మరి శరీరంలో ఉండద్దంటే ఇంతగనం మంది ప్రజలు, ఇంతమంది సాధువులు, గొప్పలు, చాలా పెద్ద పెద్ద గురువులు ఉన్నారయ్యా, మరి వాళ్ళంతా అదే గుడులు కట్టి అలానే చేస్తున్నారు కదా అంటే దేవుడు అన్నాడట వాళ్ళు మూర్ఖులు. అయ్యో భగవంతుడా, వాళ్ళందరినీ మూర్ఖులు అన్నావంటే వాళ్ళు ఎట్లా ప్రభువా? అయ్యా నీకు దండం పెడతా అయ్యా, నాకు నిజం చెప్పన్నాడట. నిజమయ్యా, మీ భూమి మీద ఉన్న గురువులంతా వ్యర్థులే. మీ భూమి మీద ఉన్న మొత్తం ఏమంటారు సాధువులు, వీళ్ళంతా వ్యర్థులే. వీళ్ళంతా పైసల కోసమే భగవంతుని పట్టుకున్నారు కానీ భగవంతుడు వీళ్ళని ఎప్పుడు పట్టుకోలే. మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కడు మంచోడు అయిపోడు అని భగవంతుడు అన్నాడు. అయ్యో, మంచి మాటలు చెప్పిన ప్రతోడు మంచోడు కాదా? ఇది ఎలా? ఇక కూర్చొని ఎదురు బదురుగా కూర్చొని భగవంతునితో పెద్ద ముచ్చట్ని స్టార్ట్ చేసిండు మనోడిగా. అరే మరి ప్రజలంతా ఏమవుతాండ్రు? ఈ పెద్ద పెద్ద గురువులు ఏం చేస్తారు? ఏమవుతుంది? అప్పుడు భగవంతుడు అన్నాడు కదా, ప్రతి ఒక్కడు శరీరం కోసమే పూజ చేస్తున్నాడు కానీ ఆత్మ కోసం పూజ చేస్తలేడు. ఇప్పుడు ఇంతగానం మనం ప్రయత్నం చేసేది ఎందుకయ్యా? శరీరం కోసమా, ఆత్మ కోసమా? ఈయన అన్నాడు కదా, అయ్యా మరి ఆత్మనే ఇంపార్టెంట్ మరి శరీరం కంటే. మరి ఆత్మరూపమైన పూజలు చెయ్యాలి కానీ ఈ శరీర రకమైన పూజలు చేస్తే ఏమొస్తుంది? అయ్యో, ఇన్నిగానం పువ్వులు తీసుకుపోతున్నాం కాదయ్యా, ఇంతమంది గురువులు చెప్తున్నారు కాదయ్యా, ఇంతమంది ఋషులు చెప్తున్నారు కాదయ్యా, మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ప్రజల్ని మోసం చేస్తున్నారు కదా. అందుకనే భగవంతుడు అన్నాడు, అందుకే దీన్నే కలియుగం అంటారయ్యా బాబు, దీన్ని కలియుగం అంటారు. కలియుగంలో ప్రతి ఒక్కడు మోసపోవడమే. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాడు మోసపోడు. అసలు భూమి మీద జ్ఞానవంతుడే లేడు అని భగవంతుడు అన్నాడు. మరి ఈ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి అని భగవంతుడిని అడిగాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు కదా, నీకు జ్ఞానం రావాలంటే నీలోనికి భగవంతుడు రావాలి. నీలోనికి భగవంతుడు రావాలంటే నువ్వు ఒక మంచి గుణాలు చేయాలి. అవే ఆత్మ యొక్క గుణాలు. అయ్యో మనోడు షాక్ అయిపోయింది. అయ్యో ఇందులో ఒక ట్విస్ట్ ఉందా, మరి ఏం చేయాలి? ఆ ఆత్మ గుణాలు ఏంటి, మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఇక తొందర ఆగుతలేదు ఈ మనిషికి. అప్పుడు భగవంతుడు చెప్పిండట, అయ్యా ఆత్మగుణాలంటే ఏంటియోగా, మీ భూమి మీద నువ్వు పోయి దయాగుణం, దానము చేసే గుణం, శాంతి గుణము, ప్రేమ గుణము, క్షమించే గుణం, ఈ 5 గుణాలు మీలో ఉంటే మీలోనికి ఆ కలికి భగవానుడు వస్తాడు. మీలోనికి ఆ కలికి భగవానుడు వస్తాడు. ఎప్పుడైతే మీలోనికి కలికి భగవానుడు వస్తాడో మీకు జ్ఞానం పెరుగుతుంది. ఎప్పుడైతే మీకు జ్ఞానం పెరుగుతుందో అప్పుడు మీరు కలిగాన్ని అవలీలగా ఓడించవచ్చు ఈ భూమి మీద అని చెప్పి. అయ్యో, ఈ గుణాలు మాకు ఎవరు సాధువులు కానీ గురువులు కానీ ఎందుకు చెప్తలేరు? ఇగో 3 సార్లు స్నానం చేయి,
పూజలు చేయి, పువ్వులదే, కొబ్బరికాయలదే, పైసలుదే, మా హుండీలేయి, గుడి చుట్టూ తిరుగు, ఉల్టాలు కొట్టు, పల్టీలు కొట్టు, మరి ఇవే చెప్తున్నారు కదా అయ్యా. మరి మా పరిస్థితి ఏంది అని అడిగారు. అప్పుడు భగవంతుడు చెప్పిండు, కలిగాడు ఉన్న జ్ఞానం అంతా మనుషులకి తీసేసినాక ఆ తెలివి తక్కువలల్లో కూడా కొంతమంది జ్ఞానులు ఉన్నారట, వాళ్ళే ఈ గురువులు ఋషులు వీళ్ళంతా. ఎందుకు అంటే భగవంతునికి ఆత్మరూపకమైన పూజలు కావాలి కానీ నువ్వు పల్టీలు కొట్టు, దొర్లుకుంటా పో, దూరంకి వెళ్ళి మొత్తం తిరిగిరా గుడిని, ఇవన్నీ చెప్తాడా దేవుడు? దేవునికి అవేం అవసరం? దేవుని చుట్టూ తిరిగితే ఏమన్నా సంతోషం వస్తుంది కానీ గుడి చుట్టూ తిరిగితే ఏమొస్తుంది? అయితే ఇవన్నీ శరీర క్రియలు. భగవంతుడు ఏం చెప్తుండంటే మీరు చేసేటి అన్ని శరీర క్రియలు, కానీ మీలో ఎవడునో ఈ ఆత్మక్రియలు చెయ్యలేడు అని చెప్పిండు. చేసిన వాడు గ్రేట్, ఎందుకంటే వానికి భగవంతుడు దొరుకుతాడు కాబట్టి. ఇది చేసినోడు గ్రేట్. అది చేయనీకి రాక మంత్రాలు చదువుతారు, పువ్వులు చల్లుతారు, పండ్లు ఇస్తారు. మేము గుడులు కట్టినాం, గుడిలలో ఏసీలు కూడా పెట్టినాం, భగవంతుడు ఖుషి అయిపోతాడు అంటే అది కరెక్టా? నిన్నే ఒక రూములో పెడతా భగవంతుడు అన్నాడు, నిన్నే తీసుకుపోయి ఒక రూమ్లో పెడతా, నీకు రోజు అగరబత్తులు పెట్టి పువ్వులు పెట్టి ఫలాలు పెట్టి పువ్వులు పెట్టి అన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటా. నీకు ఎట్లుంటుంది? నీకు కావాల్సింది నేను చేస్తే నీకు నచ్చుతుంది, కానీ నీకు రోజు తీసుకొచ్చి పూజలు చేస్తే నీకేమి నచ్చుతుంది అని అడిగిండట భగవంతుడు. అప్పుడు ఆయనకు అర్థమై, అబ్బో ఇదేదో తేడా, అర్జెంటుగా భూమి మీదకి పోయి ఇవి అందరికీ చెప్పాలి. ఎందుకంటే భూమి మీద మొత్తం మోసమే జరుగుతున్నది. నీకు చూడు, కలికి భగవానుడు ఆయనతో ఏమంటుండంటే, అసలు భగవంతునికి పైసలు ఎందుకయ్యా? అయ్యా డబ్బులు మరి నీకు ఇస్తే మంచిది కదా, మరి నీకు ఎన్ని డబ్బులు ఇస్తే అంత మంచిదని చెప్తుంటారు కదా. దేవునికి డబ్బులు ఎందుకు? భూమి పుట్టి కోట్లాది సంవత్సరాలు అవుతుంది, డబ్బు వచ్చి 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలే అవుతుంది. నువ్వు మొన్న వచ్చిన డబ్బుని తీసుకుపోయి దేవునికి ఇస్తావా అని అడిగిండట భగవాన్. మరి ఈ డబ్బు ఎవరు తయారు చేసిండంటే మనిషి కలి చేపించింది. ఎందుకు? భగవంతుడు అన్నాడట, ఎందుకు చేపించిందంటే మీలోనే అన్నదమ్ములకు కొట్లాట పెట్టడానికి, మీలోనే తల్లిదండ్రులకు కొట్లాట పెట్టడానికి. ఇది కలి ఏమన్నదంటే నేను డబ్బులో ధనములో పోతా అన్నది కదా, ధనములోనికి పోయి మీ అందరినీ మోసము చేస్తుంది. కానీ భగవంతుడు మొదటి నుంచి డబ్బు ఇయ్యలేదే, మీకు వ్యవసాయం ఇచ్చి మంచిగా ఫలించు, వచ్చిన ఫలముని తిను, ఇంకా నలుగురికి దానం చేయమని చెప్తే ఆ ఇచ్చిన దానంని కూడా మొత్తం అమ్ముకొని పైసదే ఎంత పైసదే ఏం చేసుకుంటారు పైసలు? ఇక్కడ భూమి మునిగిపోతుంది, 3-4 సంవత్సరాలల్లో భూమి అంతా చేంజ్ అవ్వబోతుంది. ఈ 3-4 సంవత్సరాలల్లో భూమి మొత్తం సర్వనాశనం అయిపోతుంది, కలికి భగవానుడు చెప్తున్నాడు. అప్పుడు ఈయనకి ఏం అర్థం కాక పిచ్చోడు అయిపోయి ఇక కాసేపు భగవంతుని దగ్గర కూర్చుండిపోయి, మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? మా దగ్గర ఎన్ని పూజలు చేసినా రోగాలు వస్తున్నాయి, మరి ఎన్ని పూజలు చేసినా నష్టాలు వస్తున్నాయి. ఇంకా మా వయసు పెరుగుతుంది అనుకుంటే ఇంకా మా వయసు తక్కువనే అవుతుంది. 20 ఏళ్ళలోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, 10 ఏళ్ళనే షుగర్ వస్తుంది. అయ్యో ఇదంతా ఘోరం అయిపోయిందంటే మొత్తం సర్వనాశనం అయిపోయింది, పోయిగా నీ భూమి అన్నాడట భగవంతుడు. అప్పుడు ఈయనకి ఏం అర్థం కాక మరి దీనికి పరిష్కారం ఏంటిది, మేమేమి చేయాలి? ఇప్పుడు భగవంతుడు ఒకటే చెప్పింది,
ఓ మళ్ళా నా మాట విని వ్యవసాయం చేసుకొని భూమిని యథావిధిగా ఉంచినరా మంచిది. లేదా మొత్తం నాశనం చేస్తా. ఎవడెవడైతే నా మాట వింటాడో వాని సత్యయుగంలోనికి తీసుకుపోతా. ఎవడైతే వినకుండా మాకు ఈ టెక్నాలజీ కావాలి, ఈ డబ్బే కావాలి, ఈ సుఖమే కావాలా అనుకున్నావు అని మొత్తం కలియుగంలో కుక్క సాగు చచ్చిపోతాడు వాడు అని చెప్పింటాడు. అప్పుడు ఇక ఏమున్నది? అట్లా అంటే ఇప్పుడు భూమి మీద అసలు మనుషులకు జ్ఞానమే లేదంటవా అయ్యా? భగవంతుడు అన్నాడట, ఒకవేళ నీకు అంత జ్ఞానవంతుడు ఎవడన్నా కనిపిస్తే నాకు చెప్పు, నేను వచ్చి మాట్లాడతా అన్నాడు. ఇగో ఈ విధంగా భూమి మీద గిట్లా జరుగుతున్నది. అసలు భగవంతుడు ఏడుంటాడో కూడా తెలుస్తలేదు మీకు, జ్ఞానమే లేదు, మొత్తం తెలివి తక్కువలు అయిపోయారు భూమి మీద అని భగవంతుడు చెప్పిండాడు. ఈ స్టోరీ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు మళ్ళీ చెప్తా.